దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3,000 పింఛన్ 6,000 రూపాయలకు పెంచడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కర్నూలులో దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కూటమి నాయకులు నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గెలిచిన వెంటనే తమకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో వికలాంగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, సమస్యల కోసం ధర్నా చేస్తే అరెస్టు చేసేవారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు చాలా సంతోషంగా ఉన్నారు. 6,000 పెన్షన్తో మేము తీసుకోబోతున్నాము రేపు 1వ తారీఖున. కాబట్టి మాకు ఈ ఉద్యమం ఫలితంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసినా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. కానీ ఆయన దృష్టిలో వికలాంగులు కనిపించలేదు. నా పేరు సోమన్న. కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి పాలాభిషేకం ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే, వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా నడవలేని వికలాంగులకు 15,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మేము వికలాంగుల జనాభా చాలా ఉంది. మేము 21 రకాల వికలాంగులం ఉన్నాము. రకానికి 1 లక్ష అయినా కానీ 21 లక్షల వికలాంగులం ఉన్నాం మేము. కాబట్టి కూటమిలో ఉన్న పెద్దలు మమ్మల్ని గుర్తించి వికలాంగుల యొక్క సాధక బాధకాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని గుర్తించి ఈరోజు 6,000 పెన్షన్ ఇచ్చి మా గౌరవాన్ని పెంచినందుకు మేము ఈ కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మాకు 6,000 పింఛన్ వస్తున్నావు దేవునితో సమానము. మేము ఎక్కడ పోయినా ఇబ్బంది అవుతుంది. 35 కేజీల బియ్యం కార్డులు కానీ రావాలా, మాకు అది లేదు. మాకు బండ్లు సరిగ్గా లేవు, మాకు రావడానికి ఇబ్బంది అవుతుంది. అంతవరకే సార్. చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు. ఇది జగన్ లేదు, మాకు ఏం చేయలేము. 3,000 పింఛన్ కాటికే మాకు గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు చాలా అధారణం, వజ్రం లాంటి మనసు ఉన్న వ్యక్తి అని చెప్పి వికలాంగులు, వేస్తులు, వృద్ధులు, విదంతులు అందరూ ఆయనని గౌరవించుకుంటున్నారు. ప్రతి ఒక్క సంతోషిస్తున్నారు. గత జరిగిన ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పడితే ఏకదాడిగా ఇచ్చిన 3 నెలల మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏకదాడిగా అంటే కూటమి ఏ విధంగా ముగ్గురు నడిచారో 3,000 డైరెక్ట్ చేసి 6,000 పింఛన్ చేసిన హామీలు ఆయనవే. ఇంకోటి 6 హామీలలో గొప్ప హామీ కల్పన హామీ అంటే ఏదంటే ఈ వికలాంగుల పింఛన్ అని చెప్పి బహుమానంగా ఇచ్చినాడు ప్రజలకు అని చెప్పి నేను భావిస్తూ, ఏప్రిల్ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ సభలో వికలాంగులకు 6,000 రూపాయలు, ప్రతి ముసలి అవ్వ తాతకి 4,000 ఇస్తాను, నేను తొలి సంతకం పెడతాను ప్రతి బహిరంగ సభలో మన రాష్ట్ర ఎలక్షన్ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మరి ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఆయన ఎన్నో మీటింగుల్లో పాల్గొన్నాడు. మే నెల 11వ తారీఖు సోమవారం నాడు జరిగిన ఎలక్షన్ బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మరియు పైన స్టేట్ లెవెల్లో ఢిల్లీలో నరేంద్ర మోడీ సార్ ప్రధాని కావాలని మా వికలాంగుల సంఘమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర దేశంగా కూడా మేము వేడుకొని 2 చేతులు జోడించి ఆయనకు కూడా ఆయన రుణపడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి, నరేంద్ర మోడీ సార్కి మన వికలాంగులం ఓటేసి రుణం తీర్చుకుందామని 11వ తారీఖు సోమవారం నాడు మా ఓటేయడం జరిగింది.